జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతవరంలో మొక్కలు నాటిన చంద్రబాబు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎంకు ప్రతిపాదన చేశాం వెల్లడించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. హరితాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్లు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తు చేశారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. చెట్లు పెంచడం మనందరి బాధ్యత, చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దాని వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీని వల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్లు 3 ఏళ్లు చెట్లు కూడా ఉండేటివి. పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు నేను మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్లు, పాలు అందిస్తున్నామన్నారు. పాలు విరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 55,000 ఇండెక్స్ స్టవ్లు, 4 స్టీల్ పాత్రల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల అంగన్వాడీ నిర్వహణలో 30% ఖర్చులు తగ్గుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ పట్టమటలోని ఫన్ టైమ్స్ క్లబ్లో మొక్కలు నాటారు. అనంతరం ఇండెక్స్ స్టవ్లను అంగన్వాడీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల కోసం ఆట బొమ్మలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ శుభ్రత, కొత్త టీవీ కొనుగోలు కోసం 1 లక్ష నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన
చేశామన్నారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని తెలిపారు. పాలు విరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ సెంటర్స్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ వర్కర్స్ కోసం ఈ స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టవ్స్తో పాటు 4 డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే గ్యాస్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్కి. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్గా అంటే 30% వాళ్ళకి మిగిలే విధంగా వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇవన్నిటికి కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మొత్తం అందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక టీవీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ 5% 10% వర్క్లో ఆగిపోయినాయో వాటికి కూడా త్వరలో నిధులు కూడా మంజూరవుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం 55,000 అంగన్వాడీ సెంటర్స్లో ప్రప్రథమంగా ఈరోజు నుంచి ఇండక్షన్ స్టవ్స్ ఇవ్వటం. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గారు సంధ్యారాణి గారితో పాటు నేను కానీ, గద్దరమ్మరావు కానీ, అధికారులు కానీ అందరం కలిసిగా పాల్గొంటున్నాం. సుమారు ఈరోజు 12,000 మందికి ఈ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా సుమారు ఇక్కడ ఉన్న 850 అంగన్వాడీ సెంటర్లకి కాంపౌండ్ వాళ్ళు కానీ సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలని గౌరవ కేంద్ర మంత్రి వారిని కోరటం జరిగింది. త్వరలో ఆ లేఖ కూడా రాయటం జరిగింది, పరిశీలన జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త బిల్డింగులతో విత్ కాంపౌండ్ వాల్స్తో, అంతేకాకుండా కిచెన్ అనేది సోలార్ కిచెన్ కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూసాం. గతంలో కూడా అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచిన సమయం కూడా చూసాం. తప్పకుండా రాబోయే కాలంలో కూడా వాళ్ళ కోరికలన్నీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అంగన్వాడీ కేంద్రాలని చక్కటి స్థితిలోకి తీసుకొచ్చి పసిపిల్లలు మొట్టమొదటి 3 సంవత్సరాల వయసులోనే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా షార్ప్గాను, మనం చెప్పే ప్రతి మంచి విషయాన్ని గమనించుకుని వాళ్ళ జీవితాంతం కూడా దాన్ని ఫాలో అయ్యే శక్తి ఒక ఆ వయసులో మాత్రమే ఉంది. 10-15 ఏళ్ళు దాటితే మనకి ఎంత చెప్పినా అప్పుడు ఎక్కినట్టే ఉంటుంది, కానీ తర్వాత దాన్ని మర్చిపోవటమే కాదు, ఓవర్లుక్ చేసే సందర్భం. ఆ వయసులో వాళ్ళని చక్కగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ కేంద్రాలు మరి చక్కటి టీచర్ని అపాయింట్ చేయడంలో కానీ, వాళ్ళకి కావలసిన పోషకాలు లేదా ఆలోచనకి పొదును పెట్టే పరికరాలు ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గతంలోనూ ఇప్పుడు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మా మంత్రి గారు సంధ్యారాణి గారు అయితే మరి తన పిల్లల్ని ఏ విధంగా చూసుకున్నారో ఆ విధంగా పిల్లల్ని పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళకి చక్కటి భవనాలు ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పారు. వాళ్ళకి ఒక మంచి గార్డెన్లో చక్కటి భవనం ఆహ్లాదకరంగా ఉండేది కట్టి నేను ఒకసారి 2-3 మోడల్ చూడటం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ ప్రత్యేకమైన డిజైన్తో ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి. దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎంపీ గారు మేము మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి, మినిస్టర్ గారి ద్వారా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ కూడా నిర్మాణానికి చేస్తాం. ఇప్పుడు కావాల్సిన వసతులన్నీ కల్పించడం కూడా అవసరమైతే మా వ్యక్తిగతంగా అయినా సరే అంగన్వాడీ సెంటర్లో కావాల్సిన వసతులు కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ అంగన్వాడీ సెంటర్ని పూర్తిగా అభివృద్ధి పరచాలా, నర్సరీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి సమయం. అందువలన ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ రోజున అంగన్వాడీ టీచర్స్కి కుక్కర్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదైతే ఉన్నత అధికారులందరూ మా
మేడం సూర్యకుమారి గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి మా వంతు ప్రోత్సాహం అందిస్తామని స్కాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి ఉషా అన్నారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడకు వచ్చారని, నేషనల్స్కు సెలెక్ట్ అయిన 100 మంది పిల్లలకు ఆయన శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆంధ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్కాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 100 మంది పిల్లలకు చెస్లో 2 రోజుల పాటు గుజరాత్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి ఉషా మాట్లాడారు. స్కూల్లో పిల్లలకు అనేక క్రీడా అంశాల్లో శిక్షణ ఇస్తున్నారని, రైఫిల్ షూటింగ్, చెస్, స్విమ్మింగ్ వంటి వాటిలో ప్రతిభను వెలికి తీస్తున్నారన్నారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడకు వచ్చారని, 2 రోజుల పాటు 100 మంది పిల్లలు ఆయనతో ఒకే సమయంలో చెస్ ఆడారని తెలిపారు. తేజస్ బక్రేను ఆశ్చర్యపరిచారని తెలిపారు. చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే మాట్లాడుతూ 6 నుండి 10 వయసు ఉన్న పిల్లలు చాలా బాగా చెస్ ఆడుతున్నారని, వారిలో మంచి ప్రతిభ ఉందని, శిక్షణ ఇస్తే అంతర్జాతీయ క్రీడాకారులుగా మారతారని తెలిపారు. జాతీయ చెస్ పోటీలకు సెలెక్ట్ అయిన నేపథ్యంలో వారికి శిక్షణ ఇచ్చామని, ఈ 2 రోజుల శిక్షణలో వారు మంచి ప్రతిభ చూపారన్నారు. Scots Fine International School, Kanuru, Vijayawada, we do have an academics background. So we just give an holistic approach for the academics as well as non-academics. In this process, we encourage all the students to get trained up as well as indoor and outdoor activities. So maaku ikkada campus lo indoor activities chess, taekwondo, dance వీటితో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ ఆఫ్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, స్కేటింగ్ ఇట్లా ఒక 11 యాక్టివిటీస్ వరకు ఉన్నాయండి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటు వీ జస్ట్ గివ్ అన్ ఈక్వల్ ప్రిఫరెన్స్ టు ద అకాడమిక్స్. ఇన్ దిస్ ప్రాసెస్ కమింగ్ టు ద చెస్ యాక్టివిటీ, being an indoor activity, we have national and FIDE ranking students as well in our campus. సో ఈ ప్రాసెస్లో నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన ఒక 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ SRR చారిటబుల్ ట్రస్ట్. సో వాళ్ళు ముందుకు వచ్చారు టు ట్రైన్ ఆల్ దీస్ 100 నేషనల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ ఫిడే ర్యాంకింగ్ లెవెల్లో ఉన్న సర్ తేజస్ బక్రీ గారు. హీఈస్ ద గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ద senior trainer of FIDE senior trainer Aina. So he's been. I am Grandmaster Tejas Bakre. I am a FIDE senior trainer. I have had a very good record as far as training kids goes, and most of my kids have done a fantastic job. It's a pleasure to be here in Vijayawada. The Andhra Pradesh Chess Association, along with the support of All India Chess Federation, decided to hold a Grandmaster Chess training camp here. This camp will be held over 5 days, and I see so many youngsters who have taken part in this camp and so much talent here in Vijayawada. I really want to congratulate the Andhra Pradesh Chess for organizing such a wonderful event and giving these youngsters a chance to get the very best from the beginning, because that can save them so many years, because once you know what to prepare, how to prepare, what is the correct path, then of course if you are going to work hard, then you have a very, very good scope in chess. Chess in India today is at the topmost. We already have like 4 players in the top 10, and I'm sure in the coming years we are going to dominate it completely. We'll have almost 8-9 players in the top 10. If you know 2024, we have won every single medal possible, whether it's the Olympiad, whether it is Open, whether it is females, whether it is juniors. Every single medal has been won by India, creating history. And in fact, we also got a world champion who was the youngest ever, D. Gukesh, in the history of chess. So, chess is very, very promising sport today for India, and we have great support from the government of India. We have great support from the All India Chess Federation. మానవ మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ శాతం పెరగాలంటే మొక్కలు నాటడం ద్వారానే సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. మనిషి బ్రతికేందుకు ఆక్సిజన్ ఎంతో అవసరమని, మొక్కల ద్వారానే ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన కమిషనర్ గారు,
నాకు ముందు చక్కటి విషయాలు ముందుంచారు. వారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే వేదిక మీద స్థానిక కార్పొరేటర్ గారు, సీనియర్ కార్పొరేటర్ గారైన జాజ్ సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ గారు ఉన్నారు. వేదిక మీద ఉన్నతమైన మన కార్పొరేషన్ అధికారులందరూ కూడా ఉన్న అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసి మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే అది దానిని మన పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా కలిపి ఈ రోజుని దానికి నిర్ణయించారు. ఎందుకు నిర్ణయించారంటే పర్యావరణం ఒకటే మనల్ని కాపాడగలదు. మన దగ్గర డబ్బులున్నా లేకపోతే పనిచేసుకునే శక్తి ఆపరేషన్ పరిధిలో 64 వార్డులు 286 సచివాలయంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాము. 3 టార్గెట్ రావడం జరిగింది. దీని అనుగుణంగా ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా మినిమం ఒక 20 వేసవి సెలవుల అనంతరం ప్రత్యేకంగా దేవుని పూజ కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం స్కూల్ ప్రారంభించడం జరుగుతుందని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు నల్లాన సూర్యారావు స్పష్టం చేశారు. అత్యుత్తమమైన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని 10 ఫలితాల్లో 95% పైబడి మార్కులు సాధించుకున్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభమైంది. స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో గణపతి పూజ, సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్కూల్ నిర్వాహకులు లయన్ నల్లాను సూర్యారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్కూల్ పునః ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని గణపతి పూజ, సరస్వతి అమ్మవారికి పూజలు చేశామన్నారు. మెరుగైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్నామన్నారు. 10 ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. 10 పరీక్షా ఫలితాల్లో 95% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా దశమి 5/6/2025 తిథి హస్త నక్షత్రమున దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేసిన శుభ సందర్భంగా స్కూలు పునః ప్రారంభించే ముందు విఘ్నేశ్వర పూజ, సరస్వతి పూజతో ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ఆరంభించడం ప్రతి సంవత్సరము ఆనవాయితీకి వస్తున్న శుభ సందర్భంలో ఈరోజు స్కూల్ పునః ప్రారంభించే ముహూర్తం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2025-26 సంవత్సరానికి సందర్భంగా పూజా కార్యక్రమంతో ఈరోజు స్టార్ట్ చేసాము. గణపతి పూజా కార్యక్రమంతో ఈ సంవత్సరమే కాదండి, మేము ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమంతోనే స్టార్ట్ చేస్తాము. ఈ సంవత్సరం కూడా అందరి తల్లిదండ్రుల సహకారం అందిస్తారని, ఈ సంవత్సరం కూడా అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని, పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఆహర్నిశలు కష్టపడతాము. ఈ స్కూల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ మంచి జరగాలని, కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ చెప్పినట్టుగా 591 వచ్చిన వాళ్ళకి గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేస్తా అన్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా మరిన్ని గోల్డ్ రింగులు సాధించాలని మా టీచర్ని ఉత్తేజపరుస్తూ 590+ వచ్చిన వాళ్ళకి గోల్డ్ రింగ్స్ ఇస్తా అన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా అంతే కమిట్మెంట్తో వర్క్ చేస్తామని సార్కి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, గురువారము, హస్తానక్షత్రం 5/6/2024. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ గౌతమ్ స్కూల్ విద్యాసంస్థను ప్రారంభం చేసే ముందు విశేషంగా ఆ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు సద్బుద్ధి కలగాలని చెప్పని, అలాగే మంచి విద్య ప్రాప్తించాలని చెప్పని మహాగణపతి పూజ, అలాగే సరస్వతి పూజతో ప్రారంభం చేస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు కూడా ఇలాగే ప్రారంభం చేశాము. ఆ మహాసరస్వతి దేవి అనుగ్రహంతో ఆ పిల్లలందరూ కూడా ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వారందరూ కూడా చక్కగా సద్బుద్ధితో మంచి విద్యను. ఎన్టీఆర్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేయి కలుపుదామని, దీంతో స్వర్ణాంధ్ర సాకారానికి మంచి పునాదులు పడతాయని, జీవితానికి యోగా తోడైతే అంత ఆనందమేనని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆరోగ్యానికి యోగాసనాల అభ్యసన ఎంత ముఖ్యమో పర్యావరణానికి మొక్క నాటడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ జిల్లా అధికార యంత్రాంగం కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు, యోగా ఉత్సాహికులు తదితరులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శరీరంలో కొత్త ఉత్సాహాన్ని నింపే యోగాసనాలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి సంస్థలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రజలు, అన్ని శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్రయట్ 2047 లక్షల సాధనకు బాటలు వేస్తాయని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. 16వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు యోగాంధ్రతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో, ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా ఎన్జిఓస్తో, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో, ఆల్ డిపార్ట్మెంట్స్తో, పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి, అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు. క్రికెట్ మత్తులో బందర్ రోడ్డుపై బెంబలెత్తించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణలంక స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. బెంగళూరు క్రికెట్ టీం ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో బందర్ రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎల్ ట్రోఫీ విజేతగా బెంగళూరు టీం నిలిచింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన యువత ద్విచక్ర వాహనాలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి బారికేడ్లు, బందర్ రోడ్లో ఉన్న మొక్కలను సైతం తొలగించి నానా హంగామా సృష్టించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగేశ్వర నగర్కి చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్పై కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణలంక స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ప్రజా జీవన విధానాలకు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇప్పటికే బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్, కొత్తూరు, తాడపల్లి వద్ద నగర వనం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటదాం, పర్యావరణాన్ని కాపాడదామనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కలు నాటడం మాని చెట్లను నరికివేసేవారన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారికి, అట్లాగే డిఎఫ్ఓ గారికి, జిల్లా అధికారులందరికీ, ఇతర నాయకులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి విశ్వ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అతి ముఖ్యమైన రోజు, చాలా ప్రాముఖ్యమైన రోజు. అట్లాగే మన రాష్ట్రంలో ముఖ్యంగా యోగాంధ్రప్రదేశ్ 2025 కూడా జరుగుతున్న ఈ తరుణంలో ఎలాగైతే యోగా మన దేహానికి, మన మనస్ వికాసానికి ఉపయోగపడుతుందో అట్లాగే చెట్లు నాటడము, పచ్చదనాన్ని కాపాడుకోవడము మన సమాజానికి, పర్యావరణానికి అంతే దోహదపడుతుంది. సో మనం ఎన్విరాన్మెంట్తో హార్మోనీగా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలి, పచ్చదనం పెంచాలి. పచ్చదనం పెంచాలంటే మొక్కలు వేయాలి. ఇప్పుడు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజే దాదాపు 1 కోటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారు, పీడీ గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రభుత్వ అధికారులకి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మొక్కల యొక్క పెంపకం వల్ల కలిగే ఉపయోగాల ఆవశ్యకత అది తెలియంది కాదు. కానీ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీ అందరికి మరొకసారి చైతన్యపరచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే మనం లేము. మనం చూస్తూ ఉన్నాం
నా చిన్నతనానికి ఈ రోజుకి వచ్చిన మార్పులు. ఎండాకాలంలో నడి ఎండల్లో రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయనే రోజుల్లో వర్షాలు, వర్షాకాలం మొదలైంది, ఇప్పుడేమో ఎండలు. వాతావరణ మార్పులు ఎంత దారుణమైన పరిస్థితికి దారితీస్తున్నాయో రాబోయే తరాలు మన బిడ్డలు ఇంకెంత అవస్థపడతారో మీరందరూ ఆలోచించండి. ప్రకృతిని గనక మనం దగ్గరగా తీసుకోకపోతే, ప్రకృతి మనకు దూరం అయితే మన పరిస్థితి ఏంటన్నది మనం ఊహించండి. నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా అధ్యక్షులు డిఎఫ్ఓ సతీష్ గారు, వన ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, ఒక డైనమిక్ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, ఇవాళే జన్మదినం జరుపుకుంటున్న మరొక డైనమిక్ అధికారి, రాజకీయాల్లో డైనమిక్ నాయకుడు వసంత కృష్ణప్రసాద్ అయితే డైనమిక్ అధికారి కలెక్టర్ లక్ష్మీ షా గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు కూడా. ఆర్డీఓ చైతన్య గారు, పీడీ డ్వామా సతీష్ గారు, డిపిఓ జ్యోతి గారు, పీడీడీఆర్డీఏ నాంచరయ్య గారు, ముఖ్యంగా ఇవాళ ఈ వన మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన జక్కమ్మూడి, షాబాద్ గ్రామస్తులకి, పెద్ద ఎత్తున వచ్చిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారం. ఇవాళ ప్రపంచ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకురావడానికి తన శాయశక్తుల కృషి చేస్తామని నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వాయిస్ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా సీనియర్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయిన నెట్టెం రఘురాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అభినందన సభకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నెట్టెం రఘురాం బ్యాంకును అభివృద్ధి చేస్తారని అనడంలో సందేహం లేదన్నారు. నెట్టెం రఘురాం మాట్లాడుతూ టీడీపీలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాను అనేక పదవులు నిర్వహించారన్నారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గౌరవనీయులు ఈనాటి సభాధ్యక్షులు చాలా సంవత్సరాలుగా, అంటే ఆయన 2009లో వచ్చారు. అప్పటికి నేను 25 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇన్ఛార్జిగా పనిచేశాను. అయితే ఆయన్ని చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎందుకంటే బందర్లో ఈ కొనకళ్ళ అనేటటువంటి ఆ మాట వినపడతా ఉండేది ఎప్పటి నుంచో. అది నా చిన్నతనం నుంచి కూడా. ఆ రోజున ఇంకా వీరు పెద్దవారు ఉన్నారు. అభివృద్ధి విషయంలో మా నాయకత్వం మొత్తం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి త్వరలోనే వెళ్ళి నియోజకవర్గాల వారిగా ఏ రకంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం అనేది ఇటు విజయవాడ పార్లమెంట్ ఎంపీ గారిని, అలాగే కృష్ణా జిల్లా ఎంపీ గారిని, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి జిల్లా సమగ్ర అభివృద్ధి మీద ముందుకు వెళ్ళిపోతున్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో ఇవాళ బందర్ పోర్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. రేపు ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5, 6, 7, 8 తారీఖుల్లో ఒక టూరిజం కింద డెవలప్ చేయడానికి ఒక బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాం. దానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే ఇంకా రఘురామ్ గారు అయితే మామయ్య గారి దగ్గర నుంచి ఇద్దరికి చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అలాగే నేను తొలిగా తెలుగు యువత అధ్యక్షుడిగా వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ కలిసి నన్ను రఘురామ్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఫస్ట్ నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి ఇంకా రాజకీయాలకు రఘురామ్ గారు ఇట్లా పెద్దలందరూ ఆశీర్వాదంతో అంటే ఈరోజు చిన్న వయసులోనే మంచి అవకాశాలు మరి తెలుగుదేశం పార్టీలో మాత్రమే అది సాధ్యం అవుతుంది. మిగతా ఏ పార్టీలో కూడా అది సాధ్యం కాదు. మరి అటువంటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ తప్పకుండా రఘురామ్ గారి నాయకత్వంలో జిల్లా ఈ సహకార బ్యాంకులో ముందుకెళ్తాదని చెప్పి భావిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో పెట్టాం, మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టించిన, లెక్క చేయకుండా పోరాడి నిలబడ్డాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఒక చక్కటి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి సూపర్ 6 అన్ని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ రైతాంగంలో ఇంకా
వృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు హార్టికల్చర్ కూడా ఇవాళ మనం ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్లాండ్ మొత్తం కూడా మనకి హార్టికల్చర్ ఉంది కాబట్టి హార్టికల్చర్ కూడా ఈ సహకార బ్యాంక్ ద్వారా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవచ్చు. ఆక్వా రంగం ఉంది. ఈ ఆక్వా రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటే విదేశీ మార్గం చాలా రావడానికి అవకాశం ఉంది. ఈ బ్యాంక్ సపోర్ట్తో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా రఘురామ్ గారి సహకారంతో జిల్లా అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి మనం కూడా ఒక ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మీకు మరొకసారి మనం గుర్తు చేసుకున్న 5 సంవత్సరాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు తప్ప కనీసం ఆ నియోజకవర్గాల అభివృద్ధి కూడా చూసుకోలేదు. కేవలం బూతులు మాట్లాడతాం, లేదంటే కేసులు పెట్టించడం, జైల్లో పెట్టించడం చేశారు. ఎవరికి విధి వదలదు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ కర్మని వాళ్ళని వెంటాడి వాళ్ళు జైల్లో పెట్టిస్తుంది. తప్పకుండా అదే పరిస్థితి ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతవరంలో మొక్కలు నాటిన చంద్రబాబు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎంకు ప్రతిపాదన చేశాం, వెల్లడించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. హరితాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కండి, ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.